పిల్లరా, మనము పరమగీతము 6వ అధ్యాయం మనం దయచేసి చూడండమ్మా. పరమగీతము 6వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చదువుకుందాం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందము గలదై, సూర్యుని అంతా స్వచ్ఛమును కళలు గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? చాలు పిల్లారా, ఇక్కడ వాక్యము ఏం చెప్తుందంటే ఆయన వధువుని గురించి మాట్లాడుతుంది వాక్యం. అంటే ఆయన యొక్క వధువు ఆమె సంధ్యారాగము చూపట్టుచు. సంధ్యారాగము అంటే సంధ్య అంటే సూర్యోదయానికి ముందున్నటువంటి ఆ చీకటి సమయాన్ని, సూర్యోదయానికి ముందున్నటువంటి ఆ చీకటి సమయాన్ని సంధ్య వేళ అంటారు. అలాగే సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా సాయంత్రము అక్కడ కొద్దిగా చీకటి ఉంటుంది. సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా చీకటి ఉంటుంది. ఒక 48 నిమిషాలు ఉంటుంది, 48 నిమిషాలు ఇంచుమించుగా. దాన్ని కూడా సంధ్య వేళ అంటారు. అలాగే మధ్యాహ్న వేళ 3 వేళలు ఉన్నాయి. ఉదయ వేళ, మధ్యాహ్న వేళ, సాయంకాల వేళ. కాబట్టి ఇక్కడ ఏ సంధ్య వేళ గురించి మాట్లాడుతుందంటే వాక్యము ఉదయకాలము అంటే వేకువచక్క ఉదయించిన దగ్గర నుండి ఆ సూర్యుడు ఉదయించే వరకు నుండి ఆ మధ్య కాలాన్ని ఏమంటారంటే సంధ్య వేళ. అంటే సూర్యోదయానికి ముందు ఉన్నటువంటి ఆ సమయాన్ని సంధ్య వేళ, చీకటిగా ఉన్నటువంటి సమయము. వెలుతురు కనబడుతున్నది, మన చీకటి కూడా ఉంటుంది. అందువల్ల దాన్ని ఏమంటారంటే సంధ్య వేళ. అందులో వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఎవరు? వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఎవరు? పుష్పులో పుష్పము వైతే పద్మము వైతిలి, చారోను పొలములో పుష్పము వైతిలి, ఎలలో పద్మము వైతిలి. మురిమల తైలము సువాసన గలది, పరిమళ తైలము సువాసన కలది. వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఎవరు? వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఎవరు? కాబట్టి పిల్లారా, అది ఎవరు అని అంటే ఆయన యొక్క వధువు. అందువల్ల మెస్స యొక్క వధువు అంటే చాలా ఎంత గొప్పదో మీరు ఆలోచించేయాలి. ఆయన వధువు సంఘము, వధువు సమాజము. కాబట్టి మనం నీవు ఆయన యొక్క వధువు అని అంటే, ఆయన భార్య అని అంటే ప్రపంచానికి రాజు అయినటువంటి ఆ రాజు యొక్క భార్యవి నీవు. కాబట్టి అందువల్ల ఘనత, అందువల్ల పురుషులైనా స్త్రీలైనా అను వధువే. వధువు అంటే ఏ ఒక్క వ్యక్తి కాదు. వధువు అనగానే పక్కోళ్ళకి చూడటం కాదు. ప్రతి ఒక్కరూ వధువే. వధువులు కాదు కానీ ఒక్క వధువే. గత వారం మనం అదే చూసాం. నా పావురము నా నిష్కరంకరాలు ఒక్కతే, లెక్కకు మించిన కన్యకులు గలగరు కానీ నా పావురము
నా నిష్కరంకురాలు ఒక్కతే అని చెప్పాడు ఆయన నామరుస్తాడు. కాబట్టి సంధ్యారాగము చూపట్టుచు అంటున్నాడు. కాబట్టి సంధ్యారాగము అంటే ఏమిటి? ఇప్పుడు సంధ్య వేళ అంటే సాయంత్రం ఉంది, ఉదయం ఉంది. కానీ మనం ఉదయాన్ని చూస్తున్నాం. ఎందుకంటే విడారా ఉదయము ఆ యొక్క ఉదయ వేళ సంధ్యారాగము అంటే సంధ్య అంటే ఒక కాలానికి ఉన్నటువంటి మధ్య ఖాళీని సంధ్య అని అంటారని అర్థం ఉందన్నమాట. ఇప్పుడు ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంటికి మధ్యలో ఉన్నటువంటి సందుని ఏమంటారు చెప్పండి? ఆ ఇంటికి మధ్య ఉండే ఖాళీని ఏమంటారు? సందు అంటారు. అలాగే ఇక్కడ కూడా సంధ్య వేళ, అలాగే సంధ్య అనే పదానికి కూడా దీనికి సంబంధం ఉందంటారన్నమాట. అంటే వడంబడిక. సంధ్య అంటే ఏమిటి చెప్పండి? వడంబడిక అని అర్థం కూడా ఉంది. అయితే ఇక్కడ సంధ్య వేళ లేకపోతే సంధ్యారాగము చూపట్టుచు అంటే సంధ్య వేళ రాగము చూపట్టుచు. మనము సంగీతాల్లో ఈ రాగాలు, శృతులు, లయలని, తాళాలని ఇవన్నీ వింటుంటాం. కాబట్టి రాగము అంటే మనం పాడేటప్పుడు ఒక పాటని రాగముగా అంటే వినసొంపుగా ఏమండి పాడుతూ ఉంటారన్నమాట. చూడండి, ఆ పాటల్లో కొన్ని అంటే బాధను కలుగు చేసే పాటలు ఉంటాయి, సంతోషాన్ని కలుగు చేసే రాగాలు ఉంటాయి. బాధను కలుగు చేసే రాగాలు ఉంటాయి, సంతోషాన్ని కలుగు చేసేటువంటి రాగాలు కూడా. అందుకని ఎవరు పాట పాడుతూ ఉంటే ఏంటిరా రాగాలు తెస్తున్నావు అంటారు. ఏంటిరా రాగాలు తెస్తున్నావు, కొన్ని రాగాలు తెస్తున్నావు అంటారు అన్నమాట. కాబట్టి పాటలు సంధ్యారాగం అంటే ఆ యొక్క మసక చీకటి ఉన్నప్పుడు ఆ సమయంలో ఆ మనిషి కనబడుతూ ఉంటారు. ఆ చీకటి సమయంలో తెల్లవారుజాము దగ్గర నుండి సూర్యోదయానికి ముందున్నటువంటి ఆ యొక్క వేళనే సంధ్య వేళ అంటారు. ఆ సంధ్య వేళలో ఆ రాగం అంటే ఆ యొక్క పాట ఏమని చెప్పండి, ఒక స్వరము, పాట చూపట్టుచు అంటే ఇక్కడ అది. ఇప్పుడు మన ఉదాహరణకి మనము సిలువలో నా యేషువా, శ్రమలలో నలిగేవా, సిలువలో నా యేషువా, శ్రమలలో నలిగేవా, సిలువలో నీవేను. హల్లెలూయా. సిలువలో అంటే సాయంకాల వేళలో ఆయన ఏం చేశారు చెప్పండి? సాయంకాల వేళలో ఆయన్ని సమాధిలో పెట్టారని బైబిల్ చెప్తుంది. సాయంకాల వేళలో ఆయన సమాధిలో పెట్టారు. ఆయన కూడా తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందే ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకుంటున్నాను ఇప్పుడు మనం పాడిన పాట ఆ రోజుల్లో ఆయన సమాధిలో పెట్టబోయే ముందు ఆ విధంగా పాడారేమో మనకు తెలీదు. ఎందుకంటే సంధ్యారాగము చూపట్టుచు ఆ పాటను పాడుతూ వాళ్ళు అంటే ఆయన శిలువ వేయబడినందుకు, ఆయన మరణించాడు, ఆయన సమాధిలో పెడుతున్నప్పుడు వాళ్ళు ఎలాగంటే సంధ్యారాగం అంటే వాళ్ళు దుఃఖముతో ఆ యొక్క సాయంకాల వేళలో ఆయన సమాధిలో పెట్టారనమాట. అందుకని ఒక రాగం అనేది మనకు దుఃఖాన్ని కలుగు చేస్తాయి, ఒక రాగం అనేది మనకు సంతోషాన్ని కూడా కలుగు చేస్తాయి. ఆ పాటని, ఆ రాగం అనేటువంటిది ఆ సాయంకాల వేళలో వారికి అది ఒక విధంగా చెప్పాలంటే దుఃఖకరమైనదిగా ఉందన్నమాట. ఎందుకంటే ఆయన సిలువ వేసినందుకు ఆయన్ని సమాధిలో పెడుతూ వాళ్ళు కన్నీరు కారుస్తూ సంధ్యారాగము చూపట్టుచు కన్నీటిని చూయిస్తూ
ఆయన ఏం చేశారు చెప్పండి? సమాధిని పెట్టారు. ఆనాడు సంఘము, ఆనాడు వధువు ఏం చేసింది చెప్పండి? ఆయన్ని ఆ విధంగా సమాధిలో హల్లెలూయా పెడుతూ ఉన్నప్పుడు ఏం చేసింది చెప్పండి? కన్నీరు కార్చింది. అందరూ కూడా ఎక్కడోళ్ళు భయపడి పారిపోయి ఎక్కడో దాక్కున్నారు, ఏడుస్తున్నారు మెస్సీని సిలువేసినందుకు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి సంధ్యారాగము అంటే ఆ సాయంకాల వేళలో చీకటితో ఏం చేశారు? కన్నీరు కారుస్తూ ఆ రాగముతో కొన్ని రాగాలు పాడుతూ, దుఃఖముతో కూడి రాగాలు పాడుతూ ఆయన సమాధిలో పెట్టారు. హల్లెలూయా. అదే ఆయన మరలా తెల్లవారుజామున ఆయన తిరిగి లేచాడు. అంటే సంధ్య వేళలో తిరిగి లేచాడు. అంటే సూర్యోదయానికి ముందే తిరిగి లేచాడు ఆయన. ఆయన సమాధిలో నుండి ఆయన శరీరము, ఆ కొడా దెబ్బలతో కొట్టబడిన శరీరము, ప్రక్కలో బల్లెముతో పొడబడిన శరీరము, ముళ్ళ కిరీటం పెట్టబడిన శరీరము, కాళ్ళకి చేతులకి ఆ యొక్క గాయాలైపోయిన ఆ శరీరము, ఆ చీల్చబడిన శరీరము మరలా అవన్నీ కూడా లేకుండా మహిమ శరీరంగా మారి ఆ సమాధి నుండి పైకి వచ్చింది. హల్లెలూయా. సమాధి నుండి బయటికి అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఎలా వచ్చాడంటే సంధ్యారాగము చూపట్టుచు. సంధ్యారాగము ఏ రాగం అది? స్తుతియో ఘనత మహిమ ప్రభావం మనయాశువకే చెల్లుగా. సర్వాధికారి చెల్లును నీకే స్తుతి స్తోత్రం. జయము 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 జయము. వర్తమానములో నవనా గతములో నవనా వర్తమానములో నవనా భూతకాలములో భవితవ్యములో నవనా బలము ఘనత పొందువాడా. భవితవ్యములో నవనా బలము ఘనత పొందువాడా. జయము 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 జయము. సిలువ మరణము నిలవాడా స్థితికేను సాత నోరిసిరము. సిలువ మరణము స్థితికేను సాత నోరిసిరము. సింహాసనముగా సజీవుడా సర్వాధిపతి. సింహాసనముగా సజీవుడా సర్వాధిపతి. జయము 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 జయము. ఆనందముతో ఆ పునరుద్ధానమును బట్టి ఆనందం వచ్చేసింది. ఎందుకంటే విజయమందు మరణము విరిగివేయబడింది. అందరూ కూడా రక్షించబడడానికి ద్వారము తెరబడింది. ఆయన నామములు పాపములు కడిగి వేసుకోవడానికి, ఆయన నామములు రక్షించబడడానికి మార్గము సరాలు చేయబడింది. అందువలన కాబట్టి పిల్లారా,
ఆయన తెల్లవారుజామున అనగా సంధ్యారాగము చూపెట్టాడు ఆయన. అంటే ఆ సంధ్యారాగము అంటే ఆ సంధ్య వేళలో ఆనందాన్ని తీసుకొచ్చాడు ఆయన. ఆయన తిరిగి లేచాడనే వార్త ఆనందాన్ని ఇచ్చింది, సంతోషాన్ని ఇచ్చింది. ఆ స్వరము లేకపోతే ఆ మాటలు, ఆ మాటలన్నా ఒకటే ఆనందాన్ని ఇచ్చాయి. అందుకనే పాటల రూపంలో నువ్వు సువార్త ప్రకటించవచ్చు. అలాగే వాక్యము ద్వారా కూడా అంటే మాటల ద్వారా కూడా నువ్వు సువార్త ప్రకటించవచ్చు. అలాగే చిత్రాల ద్వారా మెస్సీ సిలువేయబడిన చిత్రం చూసుకోవటం నా కోసం అలా మరణించాడు, దాని ద్వారా కూడా బ్రహ్మ గారి దాని ద్వారా కూడా సువార్త. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఆ తెల్లవారుజామున ఏమొచ్చిందంటే ఒక రాగం వినపడింది. ఏమిటంటే ఆయన తిరిగి లేచాడు, విజయమందు మరణం మృంగివేయబడింది, జయము జయము యూదుల రాజుకే జయము అనేటువంటి వార్త వినపడింది. హల్లెలూయా హల్లెలూయా. అది ఏం చేసింది చెప్పండి? ఆనందాన్ని, ఆ స్వరము, ఆ రాగము, ఆ పాట, ఆ స్వరము, హల్లెలూయా హల్లెలూయా. అంటే ఆ పాట ఎలాంటి చెప్పండి? మెలోడీ సాంగ్ అనమాట, ఆనందాన్ని ఇచ్చే పాట అనమాట. సాయంకాలంలో ఆ రాగం ఎలా ఉంది? దుఃఖాన్ని కలుగు చేసేటువంటి రాగముగా అందరూ కన్నీటితో ఉన్నారన్నమాట. ప్రతి ఒక్కరు కూడా, సమాజం అంతా కూడా దుఃఖముతో ఉందన్నమాట. కానీ తెల్లవారుజాము వచ్చేటప్పటికి అందరికి కూడా ఆనందము కలిగింది. సంధ్యారాగము చూపెట్టాడు ఆయన, అందరికి సంధ్యారాగాన్ని చూపెట్టాడు. అందువల్ల విజయమందు మరణం విరిగివేయబడింది. అంటే ఆ యొక్క దుఃఖమును పోయి ఆనందం వచ్చేసింది. ఎందుకంటే మరణం ఏమైపోయింది చెప్పండి? విరిగివేయబడింది. హల్లెలూయా. అలాగే బైబిల్లో దానియేలు కనుక మనం చూసినట్లయితే సాయంకాలంలో సమాధిని పెట్టాడు. తెల్లవారుజామున ఏం చేశాడు చెప్పండి? ఆ సంధ్యారాగము చూపెట్టుచూ వచ్చాడు పైకి. హల్లెలూయా. సంతోషముతో ఆ సింహాల యొక్క గుహ నుండి ఆ రక్షించబడిన వాడై సంతోషముతో పాటలు పాడుకుంటూ ఆనంద గీతములతో అతను బయటకు వచ్చాడు. ఇశ్రాయేలు రాజుకు జయము, యూదులకు రాజుకు జయము అని సంధ్య వేళలు, అంటే ఉదయ వేళలు, ఆ చీకటి కొద్దిగా ఉన్న సమయంలో సూర్యోదయానికి ముందే రాజు చేంజ్ చేశాడండి. ఆ యొక్క దానియేలుని పైకి తెచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అలాగే ఇజ్రాయెల్ కాలంలో మనం చూస్తే నిర్గమాకాండ 14వ అధ్యాయంలో సాయంకాలంలో గొర్రె పిల్ల బలర్పించబడింది. ఆ నిలువు కమ్మికి అడ్డు కమ్మికి రక్తాన్ని పూశారు. ఆ సమయంలో పిల్లారా, ఇజ్రాయెల్ దేశం అంతా, ఆ యొక్క ఐగుప్తు దేశం అంతా కూడా మరణపు రోగాలు ఉన్నాయి, దుఃఖాలున్నాయి. కానీ ఇజ్రాయెల్ మాత్రము ఆ యొక్క గుర్తును కలిగి వాళ్ళు తమ యొక్క గృహాలలో క్షేమంగా ఉన్నారు. కారణం ఎందుకంటే వాళ్ళ యొక్క తలుపులకి, నిలువు కమ్ములకి, అడ్డుగమ్ములకి గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని పూయబడి ఉంది. అందువల్ల సంహారదూత వాళ్ళని దాటి వెళ్ళిపోయాడు. కాబట్టి పిల్లరా, ఆ సాయంకాల వేళలో ఒక గొర్రె పిల్ల బలర్పించబడింది. కేకలు పెడుతూ ఏడుస్తూ పరిశుద్ధుల కోసము ఈనాడు మన కోసం ఆయన ఎలా మరణించాడు. ఆ గొర్రె కూడా యూదులని ఇజ్రాయెల్ని రక్షించు నిమిత్తమై, ఆ సంహార దూత నుండి కాపాడు నిమిత్తమై అక్కడ ఒక గొర్రె పిల్ల సాయంకాలంలో బలైపోయింది. అది మెస్సయ్యకు ఛాయగా ఉంది. ఆ సంధ్య వేళలో ఒక రాగం వచ్చింది. గొర్రె పిల్ల ఏం చేసింది చెప్పండి? ఆయన కోసము ప్రాణం పెట్టింది. హల్లెలూయా హల్లెలూయా. అది ఆ రోజుల్లో ఇజ్రాయెల్కి. కాబట్టి అది విడుదల, రక్తము ద్వారా విమోచన. కానీ అయినప్పటికీ కూడా పిల్లారా, ఎందుకంటే రక్తము ద్వారా వాళ్ళు సంహారదూత నుండి వాళ్ళు విడుదల పొందారు, కాపాడబడ్డారు. హల్లెలూయా. అదే నిర్గమాకాండ 14వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అక్కడ ఏం జరిగింది? తెల్లవారుజామున సంధ్య వేళలో ఆ సంధ్యారాగము చూపెట్టారు. వాళ్ళందరూ ఎలా చూపెట్టారు అంటే, ఇజ్రాయెల్ కని ఐగుప్తులకు నడుమ సర్వశక్తిమంతుడు ప్రవేశించాడు.
ప్రవేశించేటప్పటికి వాళ్ళందరూ కూడా ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది, సంతోషం వచ్చింది. చప్పట్లు కొట్టారు ఆనందంతో, చప్పట్లు చరిచారు అనమాట ఆనందంతో. ఆనందం కలిగినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? చప్పట్లు, ఆ చప్పట్లు కొట్టి వాళ్ళ ఆనందంతో సంధ్యారాగాన్ని చూపెట్టారు. ఎందుకంటే ఆ మాటలు వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చాయి. ఇప్పటి వరకు మనకు ముందు నడిచిన సర్వశక్తిమంతుడు, అనగా ఇజ్రాయెల్కు ముందు నడిచిన సర్వశక్తిమంతుడు ఇప్పుడు మనకని ఐగుప్తు సైన్యం మధ్యకి నిలిచాడు. ఇక మనం భయపడవలసిన పని లేదని వాళ్ళందరూ కూడా ఒక సంతోషాన్ని తీసుకొచ్చింది ఆయన యొక్క రాకడ. హల్లెలూయా! సంధ్య వేళలో సంధ్యా రాగము వినపడింది ఎక్కడ చూసినా కానీ. సంతోషకరమైన, ఎందుకంటే ఆ పాత మాటలు, ఆ రాకడ వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చాయి. అందువల్లనే వాళ్ళందరూ కూడా సంధ్యారాగాన్ని చూపెట్టారు. అంటే ఆనందాన్ని చూపెట్టారు ఆయన ఇచ్చాడని. ఆ విడుదల ఆనందము, ఆ రక్షణ ఆనందము. ఎందుకంటే వారికి మధ్యలో ఇజ్రాయెల్కి ఐగుప్తులకి మధ్యలో నిలిచి వాళ్ళు ఎర్ర సముద్రం దాటి వెళ్ళారు. ఇజ్రాయెల్ రక్షణ వచ్చింది ఇజ్రాయెల్కి. ఐగుప్తు సైన్యం ఎర్ర సముద్రంలో నశించింది. అందుకనే సంధ్యారాగము చూపెట్టుచు ఇలా ఆ రాగము, ఆ సంధ్య వేళలో ఆ రాగము సంతోషంగా ఉందన్నమాట. ఆ రాగం సంతోషకరమైన పాట, చక్కని రాగముతో, వాళ్ళ మాటలు చక్కని రాగమునే ఉన్నాయి. వాళ్ళ జయము, వాళ్ళ ఆ కార్యము వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చింది. కాబట్టి పిల్లారా, అందువల్లే సంతోషకరమైనటువంటి రాగముతో సంతోషకరంగా. అందుకని మీరు 15వ అధ్యాయాలు చూస్తే వాళ్ళు సంతోషంగా పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా! సంతోషంతో పాటలు పాడుతూ వెళ్ళారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి జయం వచ్చింది. అలాగే మెసేజ్ తిరిగి ఇచ్చినప్పుడు కూడా జయము జయము జయమని వాళ్ళు పాటలు పాడుకోవచ్చు. ఈనాడు కూడా పిల్లారా, మరలా మనం ఈ లౌదీ సంఘ కాలంలో మరలా సాయంకాల వేళను మనం చూస్తున్నాము, ఉదయం వేళను మనం చూస్తున్నాము. కాబట్టి సాయంకాల వేళలో ఏం జరిగిందనండి? ఏలియా వచ్చాడు రంగం మీద. ఏలియా వచ్చి సంధ్యారాగముని వినిపించాడు. సంధ్యారాగం అంటే ఇదిగోనమ్మా, నీ ప్రాణప్రియుడైన మెస్సయ్య నీ పాపముల కోసమే మరణించాడు. ఇదిగో ఆయన్ని చూడు, ఆయన ముళ్ళ కిరీటం చూడు, ఆయన గాయాలు చూడు, ఆయన పక్కలో బల్లెంలో ఎలా పొడిచారో చూడు, ఆ కొండ దెబ్బలతో ఎలా కొట్టారో చూడు, కాళ్ళకు గాయాలు చూడు. నీ కోసం ఆయన అలాగ చనిపోయాడు, నీ పాపాల కోసం ఆయన మరణించాడు, నీ యొక్క రోగముల కోసం ఆయన మరణించాడు. ఆయన మరలా తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు అని ఆయన తన వధువుని ఎలాగ ప్రేమించాడు, ఎలా మరణించాడో ఆ వార్తను ప్రపంచానికి ప్రకటించాడు. హల్లెలూయా! సాయంకాలములు లేకపోతే సాయంకాలపు రాగము, సంధ్యా రాగము వినపడింది ఆ కాలంలో. అంటే ఆయన యొక్క మరణాన్ని గురించి వార్త. నీ కోసం మరణించాడు, నీ కోసం ఆయన దెబ్బలు తిన్నాడు, నీ కోసం ఆయన ముఖాన్ని ఉమ్మి వేయబడింది, ఆయన ఎంత సహనం కలిగిన వాడు. కాబట్టి నీ కోసమే ఆయన యొక్క ప్రేమను బట్టి ఆయన వధువు ఏం చేసిందంటే, అయ్యో నా కోసం ఆయన మరణించాడు, నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు, కాబట్టి నా కోసం ఆయన రక్తం చిందించాడు, నన్ను రక్షించాలని ఆయన ఆ విధంగా చేశాడని కన్నీరు కారుస్తూ తన పాపాలను ఒప్పుకుంటాయా, నన్ను క్షమించయా, నేను అపరాధినయా, నేను దోషినయా, నేను అవిధేయురాలిని, నేను ఒక దొంగని, ఒక వ్యభిచారిని, ఒక త్రాగుబోతుని, ఒక తిరుగుబోతుని, నేను ఒక గర్విష్ఠిని, ఒక కోపిష్ఠిని, నేను ఒక కలహాలమారిని, నాయనా నన్ను క్షమించు నాయనా, ఒక విగ్రహారాధకుని, ఒక మత శాఖ సంబంధమైన వ్యక్తిని నన్ను క్షమించయా, నా పాపాలు కడుగురాయనా అని చెప్పి ఆమె ఏం చేసిందంటే, ఆయన ఆ సమయంలో ఏడ్చి కన్నీరు గార్చి మారు మనసు పొంది నా కోసం ఆయన మరణించాడు అని చెప్పి ఆమె ఆయన యొక్క నామములో బాప్తిసం పొంది పాపములను కడిగి వేసుకుంది. అందుకనే 7వ దూత వర్తమానము సాయంకాలపు వర్తమానమైంది. హల్లెలూయా! సంధ్యారాగము ఆ వర్తమానం ఏం చేసిందంటే నీలో పశ్చాత్తాపాన్ని కలుగు చేసింది. ఆ వర్తమానం ఏం చేసిందంటే నీలో మారు మనసుని కలుగు చేసింది. నీ తప్పులు, నీ పొరపాట్లని
ఒప్పింపజేసి ఆయన కాళ్ళ మీద పడి ప్రాధేయపడి క్షమించమని వేడుకునేలాగా చేసిందని. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా మనం వేడుకున్నాం. ఆ కాలములో, ఆ సాయంకాలములో ఆ సంధ్యా రాగం ఎలా ఉందంటే పశ్చాత్తాపంతో కూడిన రాగము, కన్నీటితో కూడినటువంటి రాగము. నన్ను క్షమించయా, నీవే నన్ను క్షమించేవాడివి, నన్ను క్షమించే అధికారం నీకు మాత్రమే ఉంది నాయన. నా పాపాలు తీర్చేయ్యా, నా నోటి దోషాలు కడిగివేయ్యా, నా నోటిని కడుగయా, నా కంటి దోషాలు కడిగివేయ్యా, నా చేతులు అపవిత్రమైన చేతులు పాదములు సమస్తాన్ని కడిగేయా. హల్లెలూయా. ఆయన పాదాలు, శిష్యుల పాదములు కడుగుతున్నప్పుడు పేతురు వీళ్ళందరూ పాదాలే కాదు సమస్తమును కూడా హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆ సాయంకాలము, ఆ సంధ్య వేళలో, అదే లవదీయ సంఘకాలం సంధ్య వేళలో మారు మనసు, పశ్చాత్తాపము, కన్నీళ్లు, దుఃఖాలు. హల్లెలూయా. అయ్యో నా కోసం ఆయన మరణించాడు అని ఆమె తన పాపమును ఒప్పుకొని ఆ సంధ్య రాగము చూపెట్టినది, పశ్చాత్తాపాన్ని చూపెట్టింది, కన్నీరును చూపెట్టింది, మారు మనసును చూపెట్టింది. తన పాపను ఒప్పుకుంటూ ఏడ్చేసింది. బైబిల్లో పాపాత్తురాని స్త్రీ ఉందే, అలాగే పాపాత్తురాని స్త్రీ కూడా ఏం చేసింది? తన పాపాలని చేసిన పాపాలని జ్ఞాపకం చేసి ఏం చేసింది చెప్పండి? అప్పుడు ఆయన పాదం మీద పడి చాలా విస్తారముగా ఏడ్చేసింది. పాదాలన్నీ కూడా ఆమె కన్నీటితో తడిచిపోయాయి. తల వెంట్రుకలతోటి ఆ పాదాలన్నీ కూడా తుడిచింది, ఏడ్చేసింది ఆమె. ఆయన అన్నాడు, నీ విస్తారముగా ఏడ్చి ప్రేమించింది కనుక నీ విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయని చెప్పి ఆయన నామస్తారు. మొదటి రాకడ ఏం చేసింది? మొదటి రాకడ వర్తమానము. రెబ్బెకాకు కూడా ఇస్సాకుని గురించి ఆయన అలాగే బోధించాడు, ఎలియాజరు అలాగే బోధించాడు. 7వ దూత బోధిస్తున్నప్పుడు బెన్నాం గారు, జాన్సన్ గారు ఇలాగా ఆయన చేత పిలువబడినటువంటి వారు ఈ లవదీయ సంఘాల్లో బోధిస్తూ ఉన్నప్పుడు ఆ సాయంకాలం వేళలో ఆ సంధ్యారాగపు వర్తమానము ఏం చేసింది చెప్పండి? దుఃఖాన్ని కలుగు చేసింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రక్కలో బల్లముతో గ్రక్కునా పొడిచేరా, రక్తమే చిందేను, శాంతమే మిగిలేను, రక్తమే చిందేను, శాంతమే మిగిలేను. సిలువలో గాయాలే, శ్రమలలో నా యేసువా, సిలువలో గాయాలే, శ్రమలలో నా యేసువా, జాలిలేని నా కోసం ఏలనో ఈ సహనం, జాలిలేని నా కోసం ఏలనో ఈ. హల్లెలూయా. అందుకని ఆయన వచ్చే వరకు మరణమును ప్రచురపరుస్తారు, ఆయన మరణాన్ని ప్రకటిస్తారు. ఆయన నీ కోసం మరణించాడు. ఎవరు నీ కోసం మరణించలేదు, నీ పాపాల కోసం ఎవరిని మరణించలేదు. నీ కోసం ఆయన జన్మించి నీవు పుట్టక ముందే, నువ్వు తల్లి గర్భములో ఇంకా రూపింపక ముందే ఆయన జగత్తు పునాది వేయబడకముని నిన్ను చూచిన వాడై 2000 సంవత్సరాల క్రితం కల్వరి శిలువలో రక్తాన్ని చిందించాడు. ఆ వార్త, ఆ సువార్త మీలో ఏం కలుగు చేసింది చెప్పండి? కన్నీటిని కలుగు చేసింది. అయ్యో నేనెవరో తెలియదు, నేను ఒక అన్యుడిని, నేను ఒక అన్యురాలిని, కానీ ఆయన ఇశ్రాయేలీయుడు, నేను ఏమాత్రం కూడా యోగ్యత లేని దానిని. అయితే ఆ ప్రాణప్రియుడు నా నిమిత్తమై ఆ యూదులని కఠినపరిచి నా దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు. అది కృప, ప్రేమ, ఆ రక్తము మన దగ్గరకు వచ్చింది. కాబట్టి ఆ సాయంకాలం వెళ్ళు
సంధ్యారాగము, ఆ యొక్క సువార్త, ఆ యొక్క మాటలు, ఆ పాటలు ఏ విధంగా ఉన్నాయి చెప్పండి? ఓ సంధ్యారాగములే అనగా అవి ఒక దుఃఖమును కలుగు చేయటువంటి, ఆయన యొక్క మరణమును ప్రచురపరిచేటువంటి పాటలవని, మాటలవని, స్వార్థవని. హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసు కలుగు చేసే రాగమని సంధ్య వేళలో వినపడింది. నీలో పశ్చాత్తాపనుగులకి కలుగు చేసినటువంటి రాగము. ఆ పాటలు విని కొంతమంది సిలువలో అనే పాట పడి నేను చాలాసార్లు ఏడ్చాను. పరిచయం రాగం అదే పాడుకునేవాడిని, రోజుకు 10 సార్లు 15 సార్లు అదే పాట పాడుకునేవాడిని. నేనే ఆయన్ని సిలువ వేశాను, నేనే ఆ విధంగా చేశాను, నేనే ఆయన్ని ముళ్ళ కిరీటం పెట్టాను అని. అది ఒక సంధ్యారాగము చూపెట్టుచు మనం ఆ విధంగా చూపించాము. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనము సాయంకాలంలో లేము, అర్ధరాత్రిలో లేము, ఇప్పుడు మనం కోడి కూసే వేళ లేము, కానీ ఇప్పుడు తెల్లవారుజాములో మనము. తెల్లవారుజాములో ఆ జయించిన వాడు, ఆ మరణాన్ని జయించిన వాడు 2000 సంవత్సరాల క్రితం ఎవరైతే తన కొరకు కనిపెట్టుకుని ఉన్నారో వాడిని రక్షిస్తానని వాగ్దానం చేసిన వాడు, కాలం నిద్ర మేల్కొని వేళైంది నాకు తెలుసుకుని విశ్వాసులైనప్పటికంటే రక్షణ సమీపంగా ఉందని తెలియజేసినటువంటి ఆయనే. ఈ తెల్లవారుదాం ఇదిగో ప్రతి వానికి వాని క్రియను బట్టి ప్రతిఫలం ఇస్తానని చెప్పిన ఆయన ఇప్పుడు మనల్ని విమోచించడానికి వచ్చాడు. మూలుగుతున్న వధువుని, దేహం యొక్క విమోచన కొరకై మూలుగుతున్న వధువుని విమోచించడం కొరకై ఇప్పుడు రంగం మీదకి వచ్చాడు. రంగం మీదకి వచ్చినప్పుడు పిల్లారా ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడండి? ఎక్కిరమ్ము, ఇక వచ్చే భూమి మీద ఉండే సమయం అయిపోయింది. నువ్వు రా, ఇక లోకము వైపు ఉండొద్దు, ఎందుకంటే లోకము కాలిపోతుంది. మనం నమ్మినప్పుడు అది కాలిపోతుందని చూడండి. మోషే ఏం చెప్పాడు చెప్పండి? నిర్గమాకాండ 14 వచ్చాను. మోషే ఏం చెప్పాడంటే, సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడు మోషేతో? ఇజ్రాయేలు ఇప్పుడు చూస్తున్న ఆ యొక్క ఐగుప్తు సైన్యాన్ని మరి అన్నాడు, మీరు చూడరు, ఎర్ర సముద్రం మీరు దాటుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కూడా అదే, ఇప్పుడు చూస్తున్నటువంటి నీ ఇళ్లను, నీ ఊరిని, నీ పట్టణాలని, ఈ దేశాలని మరి ఎన్నడూ ఈ లోకంలో మనుషులని, లోకంలో వాటి మరి ఎన్నడూ నువ్వు చూడవు. మీరు పైకి దాటిపోండి. అందుకు బెన్నాం గారు ఏమన్నారంటే, ఇజ్రాయెల్ యెహోషువ కాలంలో 3వ అధ్యాయంలో తెల్లవారుజామున ఇజ్రాయెలు యెహోషువ నాయకత్వంలో యొర్దాను దాటి వెళ్ళిపోయారు. తెల్లవారుజామున మరణమును దాటి వెళ్ళిపోయారు. అదే విధంగా వేకు చుక్క వచ్చును. ఆ వేకు చుక్క వచ్చినప్పుడు ఆ వేకు వెలుగులో, అంటే ఆ సంధ్య వేళలో ఆ పరిశుద్ధాత్మ తన గాజు రెక్కల మీద మోసుకొని ఆ శ్రేష్టమైన ఆ యొక్క కానాల్లో, లేకపోతే శ్రేష్టమైన దేశంలో మిమ్మల్ని చేర్చును, మనల్ని చేర్చును అన్నాడు ఆయన. బ్రహ్మం గారు చెప్పిన బ్రహ్మం గారు వర్తమానాలు దాని మీద రాయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా మనకి ఈ సంధ్యా వేళలో మనకు ఒక రాగం వినపడుతుంది. ఏమిటంటే, ఆయన తెల్లవారుజామున ఎలా లేచాడు, నువ్వు కూడా ఇదే తెల్లవారుజామున నువ్వు లేవబోతున్నావు. నీ శరీరం మారుతుంది, నువ్వు ఎత్తబడే సమయం ఇదే, మధ్యాకాశాన్ని కొనుకోబడే సమయం ఇదే, ఈ లోకం నుండి తెంచబడి వెళ్ళిపోయే సమయం ఇదే. కాబట్టి లోకంలో ఉండే సమయం అయిపోయింది. ఇక లోకము ఈ శరీరంలో ఉండే సమయం అయిపోయింది. ఈ యొక్క లోకంలో సమయము అయిపోయింది. ఇక ఈ కాలంలో ఉండకుండా నిత్యత్వంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఇక రండి అని పిలుస్తూ ఉన్నాడు. అదే బోరధ్వని. హల్లెలూయా. ఈ స్వరం ఎలా ఉందంటే మనకి సంధ్యారాగము చూపెట్టుచంటే పునరుద్ధార స్వరము, ఆనందాన్ని ఇచ్చే స్వరము, సంతోషాన్ని ఇచ్చే స్వరము. అందుకని నీవు కూడా సంతోషముతో నువ్వు ఆ సంధ్యారాగము చూపెడుతుంటావు అనమాట. అంటే నీ మాటలు, నీ పాటలు ఇవన్నీ ఎలా ఉంటాయనంటే సంధ్యారాగములే.
అంటే ఈ రాగం ఎలా ఉంటుందంటే ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. అంటే ఇదిగో ఇప్పుడు నా దేశానికి నేను వెళ్ళబోతున్నాను, నేను ఆదాము వల్ల పోగొట్టుకున్న మహిమ శరీరాన్ని మరలా నేను తిరిగి పొందుకోబోతున్నాను, నూతన ఏదోకి వెళ్ళబోతున్నాను, నా సమయం వచ్చింది, నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది, నేను ఆయన ఎదుర్కొనే సమయం వచ్చింది, ఆయన నేను కలుసుకోబోతున్నాను, నా ప్రాణప్రియుని, నా రాజుని. అది సంతోషంతో, హల్లెలూయా, సంతోషంతో చెప్తుంటా అనమాట. హల్లెలూయా. మన ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ నాన్నగారు ఎక్కడో చేస్తుంటారు, జాబ్ చేస్తుంటారు బెంగళూరులో ఎక్కడో. ఆయనకు కొంచెం వీలు కాక తీసుకుని వెళ్ళలేదు. అయితే ఆ పిల్లలు తీసుకుని వెళ్తానన్నాడంట. తీసుకుని వెళ్తానంటే సరే అని చెప్పి కొన్ని రోజుల తర్వాత ఆయన వచ్చిన తర్వాత వాళ్ళు మా డాడీ మమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు సంతోషంతో చెప్తున్నారు. వాళ్ళ మాటలు సంధ్యారాగం, సంతోష రాగాలు అని ఉన్నాయి అనమాట. సంధ్య వేళ హల్లెలూయా, సంతోషం. అందుకని నీ సంతోషాన్ని చూపెట్టు, ఈ సంధ్య వేళలో ఆ రాగాన్ని చూపెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నేను ఆయన కలుసుకోబోయే సమయం. సంధ్యారాగము చూపెట్టుచు, సంతోషాన్ని ఇచ్చే రాగము, నీ సంతోషాన్ని చూయించు, నీ ఆనందాన్ని చూయించు. ఆయన వచ్చాడు, ఆయన ఇప్పుడు భూమి మీద దిగాడు, మాతో మాట్లాడుతున్నాడు ముఖాముఖిగా. మమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు దొంగగా. ఇప్పుడు సంఘశాఖ, మతశాఖ సంబంధం అయిన వారులారా, సహోదరులారా, చూడండి, నీ సంధ్యారాగము చూపెట్టు. నువ్వు ఆయన వచ్చినందువల్ల కలిగిన ఆనందాన్ని చూపెట్టు. అందుకని బైబిల్ చెప్తుంది నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం అని. కాబట్టి ఈ లోకాన్ని మరి అనడు, ఈ శరీరాన్ని మరి అనడు, మరణాన్ని మరి అనడు. చూడము, హల్లెలూయా, సంధ్యారాగము చూపెట్టు. అంటే ఆ పాట ఎలాగైతే ఆనందం ఉండదో, ఆ విమోచన, ఆ విడుదల, ఈ రక్షణ, పునరుద్ధారము, దీని గురించిన వార్త. అందుకని నువ్వు దిగులుగా ఉండవు. ఎందుకంటే దీనికంటే శ్రేష్టమైన దానికి వెళ్ళిపోతున్నావు కదా, శ్రేష్టమైన రాజ్యంలోనికి, దీనికంటే గొప్ప. హల్లెలూయా. ఎవరైనా నీ చేతిలో ఎనమొక్కు ఉందనుకోండి, నీకు బంగారం ఇస్తాను ఎనమొక్కు పడేయమంటే పడేవా? ఎందుకని బంగారం కోసము ఎనమొక్కు కనుక నువ్వు పడేస్తే బంగారాన్ని ఇస్తాను. లేదు నాకు ఎనమొక్కే కావాలి, బంగారం వద్దని తోసేస్తావా? తోసే. అర్థమవడానికి చెప్తున్నాను. అలాగే ఇక్కడ కూడా నీకు ఆయన రాజ్యాన్ని ఇస్తాను, ఈ కాలిపోయే లోకాన్ని వదిలేయమంటే వదిలేసి ఆ రాజ్యాన్ని పొందుకుంటాం. హల్లెలూయా. ఎందుకంటే దాని విలువ గొప్పది కాబట్టి. దీని విలువ లేదు, దీనికి నాశనం ఉంది, దానికి నాశనం లేదు. దాని అడిగితే దీనికి అన్నిటికీ నాశనం కలగదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు సంధ్యా రాగము చూపెట్టుచు, మాటల ద్వారా ఆనందము తెల్లవారుజామున ఏమొస్తుంది చెప్పండి? చీకటి అనేటువంటి బాధకు ఛాయిగా ఉంది, వెలుగు అనేటువంటిది ఆనందాన్ని వస్తాయి. చీకట్లో వెళ్తున్నాం అనుకోండి, రాత్రి అంతా చీకట్లో ప్రయాణం చేసాం. ఏదో పూర్వకాలంలో నడిచి వెళ్ళేవారు ఎక్కడికైనా. రాత్రి అంతా చీకట్లో దారి కనపడక భయంగా ఏం వస్తుందో, ఏం గరుస్తుందో, ఏం బీకుతుందో అనుకుంటూ వెళ్ళారు. తెల్లవారుజాము చుక్క పొడిచేటప్పటికి ఆనందం వచ్చేస్తుంది. ఇక చీకటి తెల్లారుతుందిరా, ఈ చీకటి పోద్దురా. అలాగా తెల్లవారుజాము దగ్గర నుండి నీకేం పోద్దంటే భయం పోయి, బాధ పోయి, ఆనందం వచ్చేస్తుంది. వెలుగు కనపడుతుంది కాబట్టి వెలుగులో నువ్వన్నీ చూడగలుగుతున్నావు. ఇప్పుడు కూడా మనం ఆత్మ సంబంధంగా వెలుగులో ఆయన రాజ్యాన్ని మనం చూస్తాం. ఆ రాజ్యాన్ని మనం, ఆ నీతి, ఆ సమాధానం, పరిశుద్ధ ఆనందం, అందువల్ల ఆనందాన్ని చూపించు. సంధ్యా రాగమును చూపెట్టడం అంటే సాయంకాలంలో దుఃఖం అయితే ఈ తెల్లవారుజామున ఆనందం. ఎల్లప్పుడూ ఆనందం నా యావే నాకిచ్చెను, ఎల్లప్పుడూ ఆనందం నా యావే నాకిచ్చెను. స్తుతింతో సాగేదను, స్తుతించు హల్లెలూయా. ఆనందమే
స్తుతించు స్తుతించు సాగేగాను స్తుతించు 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 సాగేగాను. హల్లెలూయా. ఏమి విచారం కాదు, సంధ్యారాగము సంతోషకరమైనటువంటి రాగాలతో ఆనందంతో కూడిన మాటలు, ఆనందంతో కూడిన మాటలు, ఇతరులకు ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త. ఇదిగో రక్షకుడు నేడు జన్మించాడు. ఇది సంతోషకరమైన ఆనందకరమైనటువంటి వార్త. హల్లెలూయా. రేపు చుక్క జన్మించెను, రేపు చుక్క ఉదయించెను. ఆయనే దావీదు నక్షత్రము, అంగం మీద ఉన్నవాడు ఆయనే. కాబట్టి ఇప్పుడు నీకేం కలుగుతుంది చెప్పండి? చీకటి నుండి విడుదల. భూమి సృష్టికి చీకటి నుండి విడుదల పొంది అది వెలుగును పొందుకున్నట్టుగానే మధ్యమైన శరీరాన్ని విడిచి మనం లేని శరీరాన్ని ధరించుకోవడం. హల్లెలూయా. సంధ్యారాగము చూపట్టుచు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక వచనాన్ని చదివి ముగిస్తారు మనం. రెండవ రాజుల గ్రంథము ఒకసారి మనం చూద్దాం. రమ్మా 7వ అధ్యాయము 3వ వచనం నుండి. అప్పుడు పట్టణపు గుమ్మములతో 9 కుష్ఠరోగులు ఉండగా వారి ఒకరినొకరు చూచి, మనము చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను, పట్టణంలోనికి పోదుము అనుకుంటేమా, పట్టణమందు క్షామమున్నందున అచ్చడు చచ్చిపోదుము, ఇచ్చట ఓరకు కూర్చున్నాను, ఇచ్చట చచ్చిపోదుము. పదండి రండి, పదండి, సిరియనుల దండు పేటలోనికి పోదుము రండి. వారు మనల్ని బ్రతుకునిచ్చినట్లు బ్రతుకుదుము, మనల్ని చంపినా చచ్చుమని చెప్పుకొని. చూడండి, సంధ్య చీకటి యందు సిరియనుల దండు పేటలోనికి పోవలని లేచి సిరియనుల దండు వెలుపల భాగములతో రాగా అతడు ఎవరిలో కనబడకపోయి, యావే రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండులకు వినబడినట్లు చేయగా, వారు మన మీదకి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తీయుల రాజుకును భత్యమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారములోనైను గుర్రములోనైను గాడిదలోనైను దండుపేటలో వాటిలోనైను ఏమీ తీసుకొనకే తమ ప్రాణము రక్షించుకున్నట్టుకు చాలుననుకొని సంధ్య చీకటి ఉన్నట్లుగానే పేట విడిచి పారిపోయారు. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపటి భాగములతో వచ్చి గుడారము చూచి భోజన పానములు చేసి అచ్చటి నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారము చూచి అచ్చటి నుండి సొమ్ము ఎత్తుకుని పోయి దాచిపెట్టి వారు, మనము చేయనిది మంచి పని కాదు, నేటి దినమున శుభవర్తమానము గల దినము, మనం ఊరకొనలేలా, తెల్లవారు వరకు మన నుండి నేడలా ఏదైనా ఒక అపాయం మనకు సంభవించవచ్చు గనుక మనం వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి చెప్పుదామని రండిని ఒకరినొకరు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి, మేము సిరియనుల దండుపేటకు పోతిమి, అచ్చట ఏ మనిషి కనబడలేదు, మనిషి చప్పుడు లేదు, కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలు ఉన్నవి కానీ గుర్రముల దగ్గర ఎవరు లేరని వాడితో అనగా. కాబట్టి పిల్లలు ఇక్కడ చూడండి, సంధ్య వేళలో అక్కడ 9 కుష్ఠరోగులు ఉన్నారు. వారే కాదు, ఆ పట్టణాన్ని కూడా బ్రతికించారన్నమాట. వాళ్ళు ఏం చేశారు? సిరియనుల దండు దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే సిరియనులు ఆనాడు సర్వశక్తి ఆ యొక్క ఇజ్రాయెల్ పాపమును బట్టి సిరియనులకు అప్పగించాడు ఆయన. అందువల్ల సిరియనులు పిల్లారా అక్కడ ఉన్నారు, ఎందుకంటే ఆ యొక్క ఇజ్రాయెల్ మీద యుద్ధము చేయడానికి, ఆ యొక్క ఇజ్రాయెల్ని హింసించడానికి, చంపడానికి, దాన్ని స్వాధీనపరచుకోవడానికి ఆ విధంగా ఉన్నారు. అప్పుడు 9 కుష్ఠరోగులు ఏం చేశారు చెప్పండి? ఎక్కడున్నామంటే చచ్చిపోతాం, ఆ ఊర్లోకి వెళ్ళామంటే చచ్చిపోతాం,
ఎలాగైనా చచ్చిపోతాం కాబట్టి మనం శరీరం దండు దగ్గరికి వెళదాం అంటే మీ శరీరం దండు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ సంధ్య వేళ అనమాట, అంటే తెల్లవారుజాము ఉదయం వేళ అంటే సూర్యోదయానికి ముందు సమయంలో వాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికి సర్వశక్తిమంతులు ఏం చేశారు చెప్పండి? పిల్లారా, ఓ రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహము ధ్వనియు సిరియన్ల దండు వినబడినట్లు చేయగానే ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోయారు. సిరియన్ మనల్ని మన మీద యుద్ధం చేయడానికి వస్తున్నారా అని పారిపోతే అప్పుడు ఈ కుష్ఠరోగులు ఏం చేశారు చెప్పండి? సంతోషముతో ఆనందముతో పాటలు పాడుకుంటూ అప్పటి వరకు చచ్చిపోతాం అనుకున్నారు వాళ్ళు. ఓ వాళ్ళ ప్రాణాలను పోషించుకున్నారు వాళ్ళు. సంధ్య వేళ ఏం జరిగింది చెప్పండి? సర్వశక్తిమంతుడు. అలాగే ఇప్పుడు కూడా నిర్గమాకాండ 14వ అధ్యాయంలో శత్రువు అయిపోయాడు ఐగుప్తు సైన్యము, పారిపోయి. అలాగే ఇప్పుడు కూడా నీలో రండి ఐక్య విచారాలు, లోకాశలు, ధనాపేక్ష, లోకము అన్ని కూడా నీలో నుండి ఏమైపోతుంది చెప్పండి? ఈ యొక్క వర్తమానం యొక్క ధ్వనులకి, ఈ వాక్యం యొక్క పరుగుకి, ఓ ప్రియులారా, ఈ వర్తమానం యొక్క ఓ శబ్దములకు, లేకపోతే గుర్రముల ధ్వనికి, ఓ సమూహము ధ్వనికి, రథముల ధ్వనికి. ఎందుకంటే ఈ యుద్ధం అన్నమాట అది. అందుకని యుద్ధం ఆయనే చేయించున్నాడు, మనం పారిపోదాం రండి అన్నారు ఐగుప్తు సైన్యం. ఇప్పుడు కూడా యుద్ధం చేయడానికి వచ్చాడు. అందువల్లే యుద్ధ సమయంలో నీ హృదయంలో ఉన్నటువంటి ఈ యొక్క శరీరులు వంటి, అంటే శరీరులు అనగా లోకస్తులు, ఆ శరీరులు వంటి ఆ యొక్క చెడ్డ లోక ఆత్మ ఆలోచనలు, కోరికలు అవన్నీ నుండి ఈ వర్తమానమునకు, ఈ యుద్ధమునకు, ఈ రథముల శబ్దానికి, ఈ గుర్రముల శబ్దానికి ఆ సిరియా వాళ్ళు పారిపోయినట్టుగానే నీలో లోకమంతా బయటకు వెళ్ళిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నువ్వేం చేస్తావు చెప్పండి? ఓ విడుదల. వాళ్ళు ఆహారాన్ని పుచ్చుకున్నారు, నీవైతే ఈ వర్తమానాన్ని భుజిస్తున్నావు. ఆనందం వచ్చేసింది వాళ్ళకి. వాళ్ళకేమొచ్చింది? సంతోషము వచ్చింది. ఆకలి తీరిపోయింది. ఆకలి తీరా తినేశాడు. హల్లెలూయా. సంతోషమే సమాధానమే చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలినా, ఈ సమాధానము నీకు కావలినా, ఈ సంతోషము నీకు కావలినా, ఈ సమాధానము నీకు కావలినా. నేడే యావే దత్తాకు. విడుదల వచ్చింది వాళ్ళకి, ఆకలి నుండి విడుదల వచ్చింది. ఓ వాళ్ళ ప్రాణాలు పోతాయి అనుకున్నారు, విడుదల వచ్చింది వాళ్ళకి. సిరియన్ నుండి, అంటే సిరియా వాళ్ళ నుండి విడుదల వచ్చింది. హల్లెలూయా. అప్పటి వరకు మూలుగుతూ ఉన్నారు, దుఃఖముతో ఉన్నారు, ఆకలితో ఉన్నారు. కానీ సిరియా వాళ్ళ నుండి ఆయన ఏం చేశాడు చెప్పండి? విడిపించాడు. అలాగే నీవు కూడా దేహం యొక్క విమోచనకు మూలుగుతున్నావు. ఈ శరీరమే నీ శత్రువు, మూలుగుతున్నావు. ఈ తెల్లవారుజాముని వచ్చిందంటే శరీరాశలు, నేత్రాశలు, జీవోడంబం, ఇదే లోకం, ఇవన్నీ నీ నుండి పారిపోతాయి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన నీలో నివసిస్తూ ఉంటాడు. హృదయం అంతా కూడా అగ్నితోటి నాశనం, హృదయం అంతా అగ్నితోటి లోకం నాశనం చేయబడుతుంది. హృదయంలో ఇంకా లోకం ఏమి ఉండదు. పూర్తిగా పరలోకము, ఆ నీతి, ఆ సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందము. అందుకని నీ హృదయంలో నూతన ఎరుషలేము. హల్లెలూయా. ఓ ఆనందము. సంధ్యారాగములో ఆనందంగా గీతాలు పాడారు వాళ్ళు, ఆనందంగా చెప్పుకున్నారు. ఒరే మనం తింటేనే బాగుంటది కాబట్టి మన వాళ్ళకు కూడా చెప్పేద్దాం, రాజుకి మన వాళ్ళందరూ కూడా చెప్దాం ఈ యొక్క శుభదినాన్ని గురించి మనం వాళ్ళతోటి చెప్దాము. ఎందుకంటే శుభవర్తమానం గల దినమిది. మనకు కూడా ఈనాడు శుభవార్త. మీకు విడుదల వచ్చి, ఎందుకంటే ఆయన ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు తీసుకువెళ్తాడా, ఎప్పుడు నా శరీరం విమోచించబడతా, ఈ లోకాన్ని నేను ఎప్పుడు ఆయన సన్నిధికి వెళ్తానా అని ఆయన కోసమే కనిపెట్టుకుని, ఎందుకంటే వాళ్ళకి లోకాశల్యం,
ఆయన కోసమే కనిపెట్టుకుని ఉన్నారు. ఎందుకంటే ఆయన బిడ్డలు, ఆయన ప్రజలు, ఆయన సొత్తు, మనం ఆయన వారివి. కాబట్టి ఇప్పుడు ఆయన వచ్చాడనే వార్త, మనల్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చాడనే వార్త మనకి శుభవర్తమానము. లోకమంతం కాబోతుంది, వచ్చేయండి. ఇది మంద కాదు, వచ్చేయండి. శుభవర్తమానము. ఓ సంధ్యారాగము చూపొచ్చు. నువ్వు కూడా ఆ విధంగా సంధ్యారాగము చూపెట్టే వ్యక్తిగా ఈ సంధ్య వేళలో ఆనందాన్ని చూపించు. ఎందుకంటే విడుదల, లోకం విడుదల, ధనాపేక్ష నుండి విడుదల, అసూయ నుండి విడుదల, గర్వం నుండి విడుదల, పగ నుండి విడుదల, అన్నిటి నుండి కూడా విడుదల. హల్లెలూయా. ఘోరధ్వని విడుదల కలిగినందుకు చాటిపోవాలని బైబిల్. శృంగనాదం ఇది. ఏ నాదం ఇది? శుభవర్తమానం. ఆనాడు మెస్సయ్య మొదటి రాకలో జన్మించినప్పుడు అదొక శుభవర్తమానం. కానీ ఈనాడు మనకు శుభవర్తమానం ఏంటి? వాళ్ళు ఎలాగైతే ఎర్ర సముద్రం దాటి వెళ్ళారో, లోతు ఎలాగైతే సొదము నుండి బయటకు వెళ్ళిపోయాడో, మీరు కూడా ఈ లోకాల నుండి పైకి వెళ్ళిపోతారు. ఎందుకంటే మనది కాదు ఇది, మనది కాదు ఈ లోకం. లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు మనం, లోకస్తులకు సంబంధించిన వాళ్ళం కాదు మనం, ఆయన వాళ్ళం. అది మర్చిపోయే జీవించావు ఇంతవరకు. కానీ ఇప్పుడు నువ్వు ఆయన వాడవో, ఆయన నీ వాడు అనేది నువ్వు గ్రహించావు. హల్లెలూయా. ఇప్పటి వరకు ఏమనుకున్నావు? ఈ లోకంలో వాళ్ళందరూ నా వాళ్ళు, నేను వాళ్ళకి సంబంధించిన దాన్ని అనుకున్నావు. కానీ ఇప్పుడు నీకు ప్రత్యక్ష వచ్చిన తర్వాత, నేను వీళ్ళకి సంబంధించిన దాన్ని కాదు, నేను ఆయనకి సంబంధించిన దాన్ని. హల్లెలూయా. ఎంత రమ్యములో నయావి నీలివాసములు, ఎంత సుందరము నయావి నీ గుడారము, ఎంత రమ్యములో నయావి నీలివాసములు, ఎంత సుందరము నయావి నీ గుడారము. దాన్ని పొందుకోబోతున్నాగా ఇంకా ఎందుకు ఐక్య విచారాలతో ఉండవు? అది లేదే, ఇది లేదే, అవి లేవే, ఇవి లేవే, లోకరీతిగా నేను ఇంకా గొప్పదాన్ని అవ్వలేదే, గొప్పోడు అవ్వలేదే, మా పిల్లల్ని ఇంకా గొప్పోళ్ళు అవ్వలేదే, ఇంకా ఉద్యోగాల్లోకి రాలేదే, ఇంకా గొప్ప వాళ్ళు అవ్వలేదే, ఇంతలోకే పరలోకం ఎందుకు, ఇంతలోకే ఆయన రాజ్యం ఎందుకు అనుకుంటున్నావేమో. సుమా, ప్రమాదంలో పడతావు. దీన్ని బట్టి ఆనందించు, సంధ్యారాగము చూపెట్టు. ఎవరైనా కనపడతారు, కనపడగానే ఏమ్మా ఏ చర్చికి వెళ్తున్నాం? ఇదిగో ఫలాని చర్చి. సంధ్యా వేళలో మేమున్నాం, తెల్లవారుజాములో మేమున్నాం. మెస్సయ్య ఏ దినాన్ని లేచాడో ఆ దినాన్ని తిరిగి లేచే సమయంలో ఉన్నాం. లోకం అంతం కాబోతుంది, మేము ఆయన ఎదుర్కోబోతున్నాం, ఆయన రాజ్యంలో ఉండబోతున్నాం. మా దేహములకు విడుదల పొందే సమయం వచ్చింది. మరి అన్నాడు ఈ లోకాన్ని చూడము. ఆ విధంగా నువ్వు మాట్లాడేవనుకో, దాన్ని సంధ్యారాగము చూపట్టడం అంటే. హల్లెలూయా. ఈ వర్తమానమే సంధ్యారాగము, వేకొచ్చుకు వర్తమానమే సంధ్యారాగము. ఇదే వర్తమానాన్ని చూయించు, ఇదే వర్తమానం ప్రకారం నడువు. ఆ నడుచుడు ద్వారా సహోదరి సహోదరులకి ఆనందాన్ని చూయించు. ఎప్పుడు కూడా బెక్కమొక్క వేసుకుని ఉండకూడదు. నీకు నీకు విడుదల వచ్చినా, ఆయన వచ్చినా నువ్వు ఇంకా ఏదో లేనట్టుగా, ఏదో ఇంకా దిగాలుగా, విచారంగా, ఏదో పోగొట్టుకునే వ్యక్తిగా ఉండొద్దు. ఆయన నమ్మనిస్తాను. ఈ లోకంలో వెండి బంగారాలు లేకపోవచ్చు, ధనము, ఆస్తులు, పాస్తులు లేకపోవచ్చు, భూములు, స్థలాలు, పొలాలు ఏమీ నీకు లేకపోవచ్చు. కానీ నిత్యమైనది ఉన్నది. అది దాన్ని తలంచుకో. దాన్ని ఇప్పుడు మనం పొందుకోబోయే సమయం వచ్చింది. వాళ్ళు ఆహారాన్ని పొందుకున్నారు, కానీ మనం దీన్ని పొందుకోబోతున్నాం, శాశ్వతమైనది. హల్లెలూయా. హల్లెలూయా. తల వంచుకొని మనం ప్రార్థన చేసుకుందాం.